దినేష్ స్కూల్కి లేటుగా వస్తాడు. క్లాస్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. మే ఐ కమ్ టీచర్? కారణం తెలుసుకోకుండా టీచర్ ఏమిటి లేటుగా వచ్చావు అని కర్రతో చెయ్యి మీద కొడతాడు. దినేష్ బాధపడతాడు. క్లాస్లోని విద్యార్థులందరూ చూస్తూ ఉండిపోతారు. మరుసటి రోజు కూడా దినేష్ స్కూల్కి లేటుగా వస్తాడు. ఏమిటి ఇలా రోజు క్లాస్కి లేటుగా వస్తావు? మీకు కనీసం స్కూల్కి త్వరగా రావాలని తెలియదా? అని తిడతాడు టీచర్. కానీ కారణం మాత్రం అడగడు. మళ్ళీ కర్ర తీసుకుని చెయ్యి మీద కొడతాడు. మరుసటి రోజు ఉదయం టీచర్ సైకిల్ మీద స్కూల్కి వస్తూ ఉండగా దారిలో దినేష్ ని చూస్తాడు. అరే ఏంటి మా దినేష్ లాలో ఉన్నాడు అనుకొని వెనకాల నుండి గమనిస్తూ ఉంటాడు. దినేష్ ఒక తోపుడు బండి మీద రకరకాల పండ్లు వేసుకుని దారిని తోసుకుంటూ వెళుతూ ఉంటాడు. వెనకాల వాళ్ళ తాతయ్య ఒక వీల్ చైర్ మీద కూర్చొని ఉంటాడు. తల చేపికర్ర సహాయంతో ఆ తోపుడు బండిని పట్టుకొని బండితో పాటు వెళుతూ ఉంటాడు. ఇదంతా పక్కనే ఉన్న టీచర్ గమనిస్తూ ఉంటాడు. ఇంక నువ్వు వెళ్ళు దినేష్, నేను చూసుకుంటాను. నీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. బాయ్ తాతయ్య. దినేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక టీచర్ దినేష్ వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళి తాతగారు ఆ అబ్బాయి ఎవరండి అని అడుగుతాడు. ఆ అబ్బాయి నా మనమడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. మా పరిస్థితి ఏమో ఇలా ఉంది. పాపం వాడికి ఇంత చిన్న వయసులో చాలా కష్టం వచ్చింది. నేను వాళ్ళకి ఏమీ చేయకపోగా వాళ్ళతో అన్ని పనులు చేయిస్తున్నాను బాబు. ప్రతిరోజు పొద్దున్నే లేచి నాకు అన్ని పనుల్లో సహాయపడుతూ ఉంటాడు. నన్ను ఈ మార్కెట్ వరకు తీసుకువచ్చి వదిలి వెళుతూ ఉంటాడు బాబు. పాపం వాడికి నా వల్ల ప్రతిరోజు స్కూల్కి ఆలస్యం అవుతుంది. వాళ్ళ టీచర్ ఏమంటుందో ఏమో. అప్పుడు టీచర్ తన మనసులో అరేలే దినేష్ అందుకే ప్రతిరోజు స్కూల్కి ఆలస్యంగా వస్తాడా? నేను చాలా తప్పు చేశాను. ఇంత చిన్న వయసులో కష్టపడి చదువుకుంటూ ఇంటి బాధ్యతలు కూడా మోస్తున్నాడు. నిజంగా దినేష్కి ఎంత కష్టం వచ్చింది. క్లాస్లో టీచర్ దినేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కారణం తెలుసుకోకుండా దినేష్ ని కొట్టాను అని టీచర్ మనసులో దినేష్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దినేష్ మరలా స్కూల్కి ఆలస్యంగా వస్తాడు. మే ఐ కమ్ టీచర్? దినేష్ క్లాస్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. అందరూ ఒక్కసారి డోర్ వైపు చూస్తారు. క్లాస్ టీచర్ దినేష్ వైపు చూసి చైర్లోంచి లేచి దినేష్ వైపు నడుచుకుంటూ వస్తాడు. దినేష్ రోజులాగే కొట్టమని తన చేయి చాచి తన హరిచేయి చూపిస్తాడు. టీచర్ దినేష్ దగ్గరికి వచ్చి తన మోకాల మీద కూర్చొని దినేష్ ని గట్టిగా కౌగిలించుకుంటాడు. మిగతా పిల్లలు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. టీచర్ మిగతా పిల్లల వైపు చూస్తూ దినేష్ గురించి ఇలా చెబుతాడు. చూశారా పిల్లలు, మన దినేష్ కష్టపడి చదవకమే కాదు ఇంటి పనుల్లో వాళ్ళ తాతయ్యకి సహాయం చేస్తూ ఉన్నాడు. మీలో ఎంతమంది మీ అమ్మా నాన్నలకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉన్నారు చెప్పండి. టీచర్ దినేష్ వైపు చూసి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ చూడు దినేష్, నీలాల ఇంట్లో పెద్దవాళ్లకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ కష్టపడి చదువుకునే వాళ్ళు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు. క్లాస్లోని పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. దినేష్ మొహంలో ఒక్కసారిగా నవ్వు కనపడుతుంది. మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.